మరీ వరస్ట్ అయిపోయింది ఈ ప్రభుత్వం. అంటే లేరనే కదా ఇప్పుడు అందరిని క్యాండిడేట్లు అందరూ మార్చుకుంటూ వస్తున్నారు. మార్చిన పాట ఏం లాభం? ఊళ్ళకేం తెలుసుంటాయా? తెలీదు. ఉమ్. వీళ్ళకే తెలియనప్పుడు ఊళ్ళు ఎవరో కొత్త వాళ్ళని పెట్టి ఏదో సాధించాలని చెప్పి ఏదో ఇది చేయాలని చెప్పి తప్పితే ఇంకా ఏం లేదు అక్కడ. అయిపోయింది. 2024లో చంద్రబాబు నాయుడు రావడం పక్క, సీఎం అవుతాడు పక్క, వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుండా చేస్తాడు. ఈ షర్మిల గారు ఎందుకు కావాలని జగన్ మీద ఇట్లా పోటెత్తుకున్నారు? షర్మిల కావాలనే ఏం లేదు. ఆమెకి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు నీకు అధిష్టానం ఇస్తామని చెప్పారు. ఆమె ప్రయత్నిస్తుంది. ఆమె ప్రయత్నం ఆమె సీట్ల కోసం కాదు, ఆమె ఓట్ల కోసం ట్రై చేసే మనం అంటే అప్పుడు జగన్ కోసమే ప్రచారం చేసింది కదా. అంటే డెవలప్మెంట్ అనేది జరగలేదా ఆంధ్రాలో? ఏం డెవలప్ లేదు అసలు. మొత్తం మోసమే. ఇసుక దందా, మద్యం దందా ఇలాంటివి ఎక్కువ అయిపోయినాయి. ఎక్కువైపోయాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎత్తుకోండి, ఇసుక నెంబర్ 1. ఎంత ఇసుక ఉండేది? ఇసుక అంతెందుకు, ఇప్పుడు మా ఏరియాలోనే ఇసుక స్వర్ణముఖి నదిలోనే ఎంత ఇసుక దందా జరిగింది తెలుసా? ఎవరు నోరెత్తల. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏమంటారు మీరు? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఏమైనా కంపెనీ తీసుకొస్తా, అప్పడాల కంపెనీ, అయ్యే కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక ఈ నెల్లూరు జిల్లాలో పవర్ ప్లాంట్స్ ఉంటే అయ్యి అమ్మేస్తున్నాయి. ఏమున్నాయి చెప్పు? ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గానీ లేకుంటే షిప్ యార్డ్ గానీ వీటి వల్ల మాకు బాగానే టర్న్ ఓవర్ బాగానే జరుగుతుంది, రవాణా వ్యవస్థ బాగానే ఉంది, డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి చాలా వరకు అంటున్నారు. దీనిపైనే ఉంటారు. ఎక్కడ జరుగుతున్నాయి? అంతా మోసం, మొత్తం మోసం. ఏమి లేదు, ఇంకా అయిపోయింది. మళ్ళీ 2024లో జగన్ గాని గెలిస్తే మన రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఇది మాత్రం పక్కా. చంద్రబాబు నాయుడు వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వచ్చి డెవలప్ చేస్తాడని కాదు, ఒక వ్యవస్థని గాడిలో పెడతాడు. ఈ దందాలు, ఈ రౌడీ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక వ్యవస్థ, ఒక డెవలప్మెంట్, ఒక ప్లాన్, ఒక విజన్ అన్ని తీసుకొస్తాడు. అది మాత్రం పక్క. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినా గానీ సీఎం రేస్ లో మన పవన్ కళ్యాణ్ ఉంటారా లేకుంటే చంద్రబాబు నాయుడు కూర్చొని ఉంటారా? చంద్రబాబు నాయుడే పక్క. 2.5 సంవత్సరాలు అయినా 2.5 సంవత్సరాలు ఉంటారా? పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉంటాడా? పూర్తిగా చంద్రబాబు నాయుడే. దానివల్ల పవన్ కి ఏంటి లాభం? పవన్ కి ఏం లేదు లాభం. పవన్ కి మన రాష్ట్రం బాగుపడాలని ఒక ఇది. ఆయన బాగుపడే కాడికి ఈయన ఇండిపెండెంట్ అంటే సొంతగా చేసుకుని గెలిచి సీఎం అవ్వచ్చు కదా, అప్పుడు ఇంకా ఎక్కువ రావు కదా. ఇతనికి వచ్చేది తూర్పుగోదావరిలో టాప్ సీట్లు తప్ప ఇంకేం వస్తాయి? ఏం రావు కదా. అంటే టీడీపీ అలయన్స్ లేకపోతే జనసేన రాదంటారా? టీడీపీ అలయన్స్ లేకపోతే జనసేన అసలు రాదు. జనసేన కదా, టీడీపీ కూడా రాదు. అట్లా చూసుకుంటా మరి జనసేన తోటి అలా ఏం లేదు. ఇప్పుడు యూత్ అంతా ఉన్నారు. యూత్ కి ఎన్ని ఓట్లు ఉంటాయి? ఒక జిల్లాలో ఒక యూత్ ఉన్నారు, ఎంతమంది ఓట్లు వేస్తారు? యూత్ అంతా చూసుకున్నా గానీ యూత్ వరకే ఆపోజిషన్ లో ఉన్నారు తప్ప నుంచి వైసీపీకి. మిగతా వాళ్ళంతా గ్రౌండ్ లెవెల్ లో పెద్దలే అంతా ముసలి వాళ్ళు గానీ లేకుంటే గ్రామీణ ప్రాంత వాళ్ళ గానీ ఎక్కువ జగన్ కే సపోర్ట్ గా ఉన్నారు. ఎవరు జగన్ కి లేరు. ఇప్పుడే పల్లెటూర్లకి 4-5 పల్లెటూర్లకి మీరే వెళ్ళండి, అక్కడ ఎంక్వైరీ చేయండి, అప్పుడు తెలుస్తుంది ఎంత మాత్రం చేశాడు, ఎందుకు నాయన మాకు అని చెప్పి తలబట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు.